ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి నెంబర్ 5 సిరీస్కి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నెంబర్ 5 సిరీస్ అంటే ఎవరైతే ఏ నెలలో అయినా సరే 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు జన్మించి ఉంటారో వీళ్ళని మనం నెంబర్ 5 సిరీస్కి సంబంధించినటువంటి వ్యక్తులుగా చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ నెంబర్ 5 సిరీస్కి సంబంధించినటువంటి వ్యక్తులకి యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం బుధుడు ఏది మెర్క్యూరీ ప్లానెట్ అనేటువంటిది మీ యొక్క నెంబర్కి అధిపతి. సో ఈ వీడియోలో నేను మీకు ఈ నెంబర్ 5 సిరీస్ గురించి 3 M's గురించి చెప్తానండి, చాలా జాగ్రత్తగా వినండి. సో 3 M's అంటే మొదటి M వచ్చేసరికి మెర్క్యూరీ అనమాట, రెండోది వచ్చేసి మనీ, మూడోది వచ్చేసి మ్యారేజ్. సో మొదటగా మనం ఏం చేద్దామంటే ఈ 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు జన్మించినటువంటి వారి యొక్క కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే లక్షణాలు కామన్గా ఉంటాయి అనమాట. 70% వీళ్ళందరికీ కామన్గా ఉంటాయి. మిగిలిన 30% అనేటువంటిది ఇండివిజువల్ డేట్లో ఎవరైతే జన్మించారో వాళ్ళకి ఇంక మిగిలిన 30% ఉంటుంది. దీన్ని వీడియో ఎండింగ్లో చెప్పుకుందాం. ఇప్పుడైతే మనం వీళ్ళకు ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పుకుందాం. మొదటగా చూసుకుంటే మొదటి ఎం అండి. ఎం అంటే మనం మెర్క్యూరీ అనమాట. మెర్క్యూరీ అంటే మనకి 2 విధాలుగా తెలుసండి. ఒకటి వచ్చేసి ప్లానెట్ బుధగ్రహం మెర్క్యూరీ ప్లానెట్, రెండు వచ్చేసి మెటల్ మెర్క్యూరీ మెటల్ అనమాట. సో మొదటగా చూసుకుంటే మనం ఈ మెర్క్యూరీ బుధగ్రహం ఏదైతే ఉందో ఈ బుధగ్రహం అనేటువంటిది మనకి సూర్యుడి చుట్టూతో చాలా అంటే చాలా ఫాస్ట్గా రొటేట్ ఉంటుంది. దీనివల్ల కాబోలో ఏమో కానీ ఈ ప్రభావం అనేటువంటిది ఈ 5వ నెంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ బ్రెయిన్ అనేటువంటిది చాలా అంటే చాలా షార్ప్గా పనిచేస్తుంటుందండి. వెరీ ఫాస్ట్గా డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు వీళ్ళు. అంటే ఏ విధంగా అంటే ఏ విషయమైనా సరే దాన్ని టక్ 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 మన చాలా ఫాస్ట్ నిర్ణయాలు, చాలా ఫాస్ట్గా డెసిషన్ అనేటువంటి తీసుకుంటారు వీళ్ళు. మంచి డెసిషన్ మేకింగ్ కూడా అవుతుంటారు అనమాట. అలానే నెక్స్ట్ చూసుకుంటే ఈ ఏదైతే ఈ బుధగ్రహం ఉందో సూర్యుని చుట్టూ ఎంత స్పీడ్గా అయితే తిరుగుతుందో తన చుట్టూ తనంతా మనం ఆత్మ భ్రమణం అంటాం కదా, ఆ తన చుట్టూ తాను సెల్ఫ్ రొటేషన్ అనేటువంటిది చాలా స్లోగా తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమో కానివ్వండి ఈ నెంబర్ 5 సిరీస్లో వాళ్ళు బ్రెయిన్లో అంటే బుద్ధిలో ఎంత చాతుర్యంగా ఎంత షార్ప్గా ఉంటారో ఈ యొక్క ఫిజికల్ యాక్టివిటీస్లో వచ్చేసరికి అంత బద్ధకస్తులుగా ఉంటారనమాట. అంటే కొంచెం చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి ఒక మెంటాలిటీలో కొంచెం బద్ధకంగా ఉంటూ ఉంటారు. సో ఈ బద్ధకం వల్ల ఏమో కానివ్వండి వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళు చబ్బీగా అవ్వటం, లేదంటే ఫ్యాట్ అనేటువంటిది ఎక్కువైపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళకి నేను ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు యోగా చేయడం కానివ్వండి, లేదంటే ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి, కొద్దిసేపు వాకింగ్, అంటే మీ టోటల్ మీ యొక్క 24 గంటల ఈ రోజులో మీరు కనీసం ఒక అరగంట అనేటువంటి దాన్ని మీ యొక్క వ్యాయామానికి అనేటువంటిది వెచ్చించగలిగితే ఈ బద్ధకం ఏమైతే ఉందో ఈ బద్ధకం నుంచి బయటపడి బ్రెయిన్ ఏవైతే షార్ప్గా ఉంటుందో మీరు కూడా అంత షార్ప్గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఎంలో ఆల్రెడీ మనకి మెర్క్యూరీలో ప్లానెట్ అయిపోయింది. ఇప్పుడు మెర్క్యూరీ మెటల్ గురించి చూసుకుంటే సిల్వర్ కలర్తో మెర్క్యూరీ మెటల్ అనేటువంటిది మెరుస్తూ ఉంటుంది కదా. సో మనకి ఏంటి ఈ మెర్క్యూరీ అనేటువంటిది మనం చేతిలో పట్టుకుంటే మనకి నిలుస్తూ ఉంటుందండి. చేతిలో పట్టుకుంటే చేతిలో నిలవదు. ఏది థర్మామీటర్లో మనకి మెర్క్యూరీ మెటల్ ఉంటుంది కదా, ఒకప్పుడు థర్మామీటర్లో మనం అది టెంపరేచర్ చూడటానికి మనం ఉపయోగిస్తాం కదా, ఆ మెర్క్యూరీ మెటల్ అనమాట. సో చేతిలో పట్టుకుంటే చేతిలో అదే నిలవదు. అంటే వీళ్ళు ఎక్కడా కూడా ఒక చోట కుదురుగా కూర్చునేటటువంటి మనస్తత్వం కలిగి ఉండరండి. వీళ్ళు చక్క 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 ఫాస్ట్గా అటు ఇటు అటు ఇటు అటు ఇటు చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటారు. అలానే ఆ మెర్క్యూరీ మెటల్ ఏదైతే ఉందో దాన్ని ఒక గిన్నెలో వేసామనుకోండి, గిన్నె ఆకారంలోకి మారిపోతుంది. పెద్ద పాత్రలో వేస్తే పాత్ర ఆకారంలోకి మారిపోతుంది. చిన్న గ్లాసులో వేస్తే గ్లాస్ ఆకారంలోకి మారిపోతుంది. ఆ విధంగా వీళ్ళు కూడా ఎలా ఉంటుందంటే ఒక 5 సంవత్సరాల పిల్లవాడితో మాట్లాడుతున్నాను అనుకోండి, 5 సంవత్సరాల పిల్లవాడిగా మారిపోయి అతనితో చాలా మంచిగా ఆడుకుంటూ ఉంటారు అనమాట. అదే ఒక 30 సంవత్సరాల వయసున్న పెద్దవాళ్ళతో మాట్లాడుకోండి, అదే విధంగా 30 సంవత్సరాల వయసున్న పెద్దవాళ్ళుగా మారిపోయి వాళ్ళు అంటే వాళ్ళ మాట తీరునేటువంటిది ఆ విధంగా మారిపోయి గాంభీర్యంగా మారిపోయి ఆ 30 సంవత్సరాల ఏజ్ వాళ్ళు ఎలా అయితే మాట్లాడుతారో అట్లా మాట్లాడతారు. ఏది వీళ్ళ ఏజ్ తక్కువ ఉన్నా సరే. అలానే ఒక 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నాం అనుకోండి, వీళ్ళు కూడా 60 సంవత్సరాల వ్యక్తి ఎంత మెచ్యూరిటీతో మాట్లాడుతూ ఉంటారు, అంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతుంటారు అనేటువంటి విధంగా వీళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు
ఆ ఎదుటి వ్యక్తి యొక్క మాట తీరుకి వయసుకి అనుగుణంగా వీళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయండి, మంచి డిప్లొమాటిక్ స్కిల్స్ ఉంటాయి. చాలా బాగా వీళ్ళు ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కనుక ఒక మంచి వీళ్ళు ఎవరైనా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నారనుకోండి, వీళ్ళు ప్రొడక్ట్ అనేటువంటి దాన్ని ఎదుటి వ్యక్తులకి ఎంత అద్భుతంగా కన్విన్స్ చేసి అమ్మగలుగుతారంటే, ఆ ప్రొడక్ట్ అనేటువంటిది మీకు అవసరం లేకపోయినా సరే వాళ్ళతో ఈ ప్రొడక్ట్ అనేటువంటిది వాళ్ళు పర్చేజ్ చేయగలిగించినటువంటి గొప్ప కెపాసిటీ, అంత కన్విన్స్ చేసేటువంటి మ్యాటర్ ఉంటుంది వీళ్ళ దగ్గర అనమాట. సో కాబట్టి వీళ్ళు బిజినెస్ క్లయింట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, బిజినెస్ క్లయింట్స్ని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసి, చాలా అద్భుతంగా ట్యాకిల్ చేసి, చాలా బాగా కన్విన్స్ చేసి వాళ్ళని బిజినెస్ ప్రపోజల్స్కి వాళ్ళని ఒప్పించగలుగుతారు అనమాట. ఇక సెకండ్ ఎం వచ్చేసి మనీ అండి. వీళ్ళు మనీ మైండెడ్గా ఉంటారండి. అంటే డబ్బు సంపాదించాలి, డబ్బు మనం సంపాదించాలి, డబ్బు గెయిన్ చేయాలి, ఏ విధంగా సరే డబ్బు సంపాదించాలనేటువంటి మనీ మైండెడ్గా ఉంటారండి. వీళ్ళు కనుక ఒకసారి మీరు చూసుకోండి, 0 నుంచి 9 అంకెలు కనుక మనం తీసుకుంటే 0 నుంచి 4, అలానే 6 నుంచి 9 ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో 5 నెంబర్ మధ్యలో ఉంటుంది. అంటే వీళ్ళు చాలా స్థిమితంగా ఉంటారు, అంటే స్థిత ప్రజ్ఞులు అంటారు చూసారా, ఆ విధంగా వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు అనమాట. అటు అంటే ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీడికి అంటే ఇతని ఫ్రెండ్ ఉన్నా సరే, అవతల వాడు ఇంకొక వ్యక్తి ఇతని శత్రువైనా సరే, ఎప్పుడు కూడా వీళ్ళ ఫ్రెండ్ తరపున మాట్లాడటం అలా ఉండదు అనమాట. చాలా బ్యాలెన్స్డ్గా ఎవరి వైపు అయితే నిజం ఉంటుందో వాళ్ళ వైపు మాట్లాడేటువంటి మనస్తత్వంతో, చాలా బ్యాలెన్స్డ్ మెంటాలిటీతో వీళ్ళు ఉంటూ ఉంటారు అనమాట. ఇక మనీ పరంగా చూసుకుంటే కనుక వీళ్ళు ఒకటి కంటే ఎక్కువ బిజినెస్ అనేటువంటిది చెయ్యాలన్నటువంటి వీళ్ళు ఆతృతతో ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఎక్కువ బిజినెస్ చేసేటువంటి మెంటాలిటీ కలిగి ఉంటారు. అలానే జాబ్ చేస్తున్నా సరే వీళ్ళకి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఇంకొక పని ఏదైనా చేద్దాం మనం, అలానే ఇంకొకటి ఏదైనా సరే మనం ఇంకొక పార్ట్ టైం చేద్దాము, ఇటువంటి మెంటాలిటీతో వీళ్ళు ఉంటూ ఉంటారు అనమాట. వీళ్ళు కనుక ఏదైనా ఒక జాబ్ జాయిన్ అయినప్పుడు వీళ్ళకి కనుక జాబ్ కనుక బోర్ కొట్టింది అనుకుంటే, అంటే రెగ్యులర్గా ఒకటే మూస పద్ధతిలో వెళ్ళేటువంటి జాబ్స్ ఉంటాయి కదా, అటువంటి జాబ్స్లో వీళ్ళు ఏ మాత్రం కూడా సెట్ అవ్వలేరంటే వెంటనే ఆ జాబ్ని క్విట్ చేసేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఒక మంచి రిస్క్ టేకర్స్ అనమాట. వీళ్ళకి ఒక జాబ్ చేయాలన్నా, ఒక పని చేయాలన్నా సరే మంచి జోష్లో ఉండాలి. అదే జోష్తో కూడా వీళ్ళు డబ్బును కూడా బాగా సంపాదిస్తుంటారు అనమాట. వీళ్ళు మంచి రిస్క్ టేకర్స్, మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారంటే వీళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వీళ్ళకి ఆ బిజినెస్ గురించి తెలియదు అనుకోండి, అయినా సరే ఆ బిజినెస్లో ఉండి ఆ బిజినెస్ యొక్క మెళకువలన్నీ నేర్చుకొని సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశారు. అంటే తెలియని దాంట్లో కూడా వేలు పెట్టి దాన్ని తెలుసుకునేటువంటి మనస్తత్వం అనేటువంటిది వీళ్ళకి కలిగి ఉంటుందండి. ఇక 3వ ఎం వచ్చేసి మ్యారేజ్ అండి. సో ఈ మ్యారేజ్ ఏదైతే ఉంటుందో నేను చెప్పాను కదా ఇందాక, బిజినెస్ అనేటువంటిది ఒకటి కంటే ఎక్కువ బిజినెసెస్ గురించి వీళ్ళు ఆలోచిస్తుంటారు, చేస్తుంటారు. కానీ సో అదే ప్రభావం వల్ల ఏమో కానివ్వండి, చాలా మందిలో చూసింది ఏంటంటే వీళ్ళకి రిలేషన్ పరంగా చూసుకుంటే రిలేషన్స్ కూడా ఒకటి కంటే ఎక్కువ రిలేషన్స్ అనేటువంటిది మెయింటైన్ చేయడం అనేటువంటిది, అంటే అందరిలో ఉండకపోవచ్చు అండి, బట్ కానీ ఎక్కువ మందిలో ఈ రిలేషన్ మెయింటైన్, ఒకటి కంటే ఎక్కువ రిలేషన్స్ మెయింటైన్ చేయడం, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా వీళ్ళు మ్యారేజ్ తర్వాత కూడా వేరే రిలేషన్స్ అనేటువంటిది మెయింటైన్ చేయడం కానివ్వండి, ఇట్లా జరిగేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి చాలా మందిలో మనం చూడటం జరిగింది. వీళ్ళు మంచి ఇంటెలిజెంట్ పీపుల్స్ అండి. కెరీర్లో కూడా చాలా మంచి సక్సెస్ వస్తుంది వీళ్ళకి, కెరీర్లో కూడా చాలా బాగా గ్రోత్ అవుతారు. వీళ్ళు మంచి గుడ్ అడ్వైజర్స్ కూడా అండి. సో ఇక చిన్నప్పుడు చెప్పారు కదండి, బాగా అందరితో కలిసిపోతూ ఉంటారు, బాగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా వాళ్ళతో మాట్లాడుతుంటారని. సో దీనివల్ల ఏముందంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి విపరీతమైనటువంటి ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఏజ్ పెరిగే కొద్దీ కూడా వీళ్ళ యొక్క ఫ్రెండ్ సర్కిల్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా వీళ్ళ మైండ్ సెట్ అంతా కూడా మనీ అనేటువంటి పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రపంచంలో పడిపోయి వీళ్ళు ఫ్రెండ్ సర్కిల్ అనేటువంటిది ఏజ్ పెరిగే కొద్దీ కూడా వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుందండి. సో వీళ్ళందరితో కలిసిపోవటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఫ్రెండ్షిప్లో వీళ్ళకి వెన్నుపోట్లు అనేటువంటిది ఎదురవుతూ ఉంటాయండి. సో ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సో బుధగ్రహం అనేటువంటి స్మాల్ ప్లానెట్, చిన్న ప్లానెట్ కదా, దీని ప్రభావం వలన ఏమో కానివ్వండి, ఈ నెంబర్ 5 సిరీస్ సంబంధించినటువంటి వ్యక్తులు అనేటువంటి వాళ్ళు మీడియం సైజులో ఉంటారు. షార్ట్ అండ్ స్వీట్ అంటాం కదా, ఆ విధంగా మీడియం సైజులో ఉంటారు. చాలా గ్లామర్గా ఉంటారు. గుడ్ లుకింగ్, చాలా క్యూట్గా గుడ్ లుకింగ్గా ఉంటారు. కలర్ తక్కువ ఉన్నా సరే వీళ్ళ ఫేస్లో ఒక గ్లో కానివ్వండి, వీళ్ళ ఫేస్లో ఒక మంచి బ్రైట్నెస్ అనేటువంటిది ఉంటుంది. చాలా యూత్ఫుల్గా ఉంటారు. అంటే ఒక 40 ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు ఎలా ఉంటుందంటే ఒక 25-30 ఇయర్స్ ఏజ్ వాళ్ళలా కనిపిస్తుంది. అంటే ఏజ్ కూడా చాలా తక్కువగా వీళ్ళకి కనిపిస్తుంటుంది అనమాట.
సో నేను చెప్పాను ఆల్రెడీ, ఈ బద్ధకం లేజినెస్ వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. సో మళ్ళీ నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఖచ్చితంగా కూడా యోగా లేదంటే ఫిట్నెస్ వాటి మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మరొక విషయం ఏంటంటే, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో అయినా సరే 5 అనేటువంటిది 2 times రిపీట్ అయింది అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అండి, డేట్ ఆఫ్ బర్త్ కాదు. సో నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అంటే ఏంటి అదంతా కూడా తెలిసిపోతుంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో కనుక నేమ్ కరెక్షన్ అనేటువంటిది చేయించుకోవాలనుకుంటే కనుక దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి మీరు మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో అయినా సరే ఈ 5 అనేటువంటిది 2 times రిపీట్ అయింది అనుకోండి, అది మగవాళ్ళు అనుకోండి, మగవాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, వాళ్ళకి జననాంగాలకి సంబంధించినటువంటి వ్యాధులు అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అంటే మగవాళ్ళకి అనుకోండి, వీళ్ళకి స్పెరమ్ కౌంట్ అనేటువంటిది తక్కువగా ఉండటం, అలానే ప్రీమెచ్యూర్ ఎజక్యులేషన్స్ అనేటువంటిది ఉంటూ ఉండటం అండి. అంటే కొంచెం ఏదైతే మన బర్త్ సంబంధించినటువంటి సైకిల్ ఉంటుందో దాంట్లో కొంచెం వీళ్ళు ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ నెంబర్ 5 అనేటువంటిది 2 times ఎవరైనా లేడీస్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో కనుక రిపీట్ అయింది అనుకోండి, వాళ్ళలో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇటువంటివి, అలానే వీళ్ళకి ప్రీమెచ్యూర్ ఎగ్స్ రిలీజ్ అవడం కానివ్వండి, అలానే వీళ్ళకి మెన్సెస్కి సంబంధించిన డేట్ అంటాం కదా, ఈ మెన్సెస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది, పిల్లలకి మనం బర్త్ ఇచ్చేటువంటి ఈ కండిషన్స్ ఉంటాయో, ఈ కండిషన్స్లో వీళ్ళు ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఫేస్ చేస్తూ ఉంటారనమాట. మీరు ఈ వీడియో అనేటువంటి దాన్ని ఏ విలేజ్ నుంచి చూస్తున్నారో దయచేసి విలేజ్ నేము, మీ యొక్క డేట్ ఏంటి అనేటువంటిది పెడితే చాలా బాగుంటుంది. సో అలానే నా ఛానల్ కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పుడు ఇండివిజువల్గా 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ యొక్క ఇండివిజువల్ లక్షణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ మొదటగా చూసుకుంటే 5వ తారీఖు పుట్టినటువంటి వ్యక్తుల యొక్క ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ మీద బుధ గ్రహం యొక్క ప్రభావం అనేటువంటిది తీవ్ర స్థాయిలో 100కి 100% కూడా తీవ్ర స్థాయిలో వీళ్ళ మీద ఉంటుందన్నమాట గ్రహం యొక్క ప్రభావం. అందుకనే ఈ 5వ నెంబర్లో పుట్టిన వాళ్ళు చాలా క్విక్ రెస్పాన్స్గా ఉంటారండి, మంచి రిస్క్ టేకర్స్ అవుతారు. వీళ్ళకి ఫైన్ ఆర్ట్స్ వీటిని చాలా లవ్ చేస్తారు. అలానే ఎదుటి వ్యక్తులతో మాట్లాడటానికి చాలా ఎక్కువ వీళ్ళు కుతూహలం చూపిస్తుంటారు, చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. అలానే వీళ్ళు ఎదుటి వ్యక్తులు ఎంటర్టైన్ చేయడం కోసం చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఫుల్ హైపర్ మోడ్లో ఉంటారు వీళ్ళు. అలానే వీళ్ళకి ఏవైతే టెంపరమెంట్స్ ఉంటాయో మిక్స్డ్ టెంపరమెంట్స్ ఉంటాయి అనమాట. చెప్పాను కదా 5వ నెంబర్ ఫుల్ 100% వీళ్ళ మీద ప్రభావం ఉంటుందని బుధుడిది. అందుకని వీళ్ళు ఫుల్ మూవింగ్లో ఉంటారనమాట, చాలా మూవింగ్లో ఉంటూ ఉంటారు, చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటారు. సో వీళ్ళు ఎక్కువ ట్రావెల్ చేయడం కోసం వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారు ఈ 5వ నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళు. అలానే ఏదైనా ఒక విషయం కనుక మనం ఈ 5వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి కనుక మనం తీసుకెళ్ళిచ్చినప్పుడు మొదటగా వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఉన్నటువంటి లోపాలను ఎతికేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గులాబీ పువ్వు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఎవరైనా సరే దాని స్మెల్కి అలానే దాని యొక్క అందానికి కూడా ముగ్ధులైపోతుంటారు. కానీ ఈ నెంబర్ 5 సిరీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గులాబీ పువ్వు ఇచ్చినప్పుడు ఆ గులాబీ పువ్వు ఉన్నటువంటి ముళ్ళు, ఆ గులాబీ పువ్వు రెక్కలకు ఉన్నటువంటి బొక్కలు, ఆ గులాబీ పువ్వు లోపల ఉన్నటువంటి పురుగులు ఇలాంటివి చూస్తుంటారు అనమాట. సో నా యొక్క అడ్వైజ్ ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే మీరు మంచి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే, కానీ ఎదుటి వ్యక్తులకు మీరు ఎలా పోర్ట్రేట్ అవుతూ ఉంటారంటే వీళ్ళంతా ఫుల్ నెగిటివ్ థాట్లో ఉన్నారేంటి అనేటువంటి ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో దీనికి రెమెడీస్ అనేటువంటి నేను వీడియో లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక నెంబర్ 14లో జన్మించినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడదాం. నెంబర్ 14 అంటే 1 + 4 = 5. 1 అంటే సూర్యుడు, 4 అంటే రాహు విద్యాగ్రహం అంటాం మనం, అలానే 5 అనేటువంటిది బుధుడు. అంటే ఈ వ్యక్తుల మీద 1 అంటే సూర్యుడి యొక్క ప్రభావము, రాహు యొక్క ప్రభావము, అలానే బుధుని యొక్క ప్రభావం అనేటువంటిది 3 ప్రభావం అనేటువంటిది వీళ్ళ మీద ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి 1వ నెంబర్ సూర్యుడి యొక్క దేదీప్యమానమైనటువంటి తేజస్సు అనేటువంటిది వీళ్ళు అద్భుతంగా ఉంటుంది, వీళ్ళు చాలా బాగా రాణించగలుగుతారు. కానీ పక్కన ఉన్నటువంటి 4 రాహు ఏదైతే ఉందో భ్రమణాన్ని కలిగింపజేస్తుంది. అంటే సూర్యుడి మీదకి 4వ నెంబర్ అనేటువంటిది మనకి ఒక ఎక్లిప్స్, అంటే మనం
గ్రహణం అంటాం కదా, ఆ గ్రహణం లాగా వీళ్ళ మీదకి పట్టేసి ఏదైతే ఈ 1వ నెంబర్కి సంబంధించినటువంటి ఆ గొప్ప తేజస్సు ఉందో దాన్ని పైకి రాకుండా ఆపుతూ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఏదైతే రాహు ఉన్నాడో రాహు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మతి భ్రమింపజేసేటువంటి గ్రహం అనమాట. దీనివల్ల వీళ్ళకి ఎక్కువ ఇన్నర్ డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒక విషయాన్ని మనం తీసుకొచ్చినప్పుడు ఇది అవుద్దా కాదా, జరిగిద్దా జరగదా. అలాంటి 5లో పుట్టిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. 14లో పుట్టిన వాళ్ళు ఏంటంటే కొంచెం ఆగి 1కి 10 సార్లు ఆలోచించి అయిద్దా లేదా అనేటువంటి ఒక భ్రమలో ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. అలానే వీళ్ళకి ఈ 4 రాహు యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ లైఫ్లో అండి సడన్ చేంజెస్ వస్తూ ఉంటాయి. ఏ విధంగా అంటే వీళ్ళకి లైఫ్ ఒక్కసారిగా సడన్గా గ్రోత్ అయిపోతుండటం, సడన్గా ఫాల్ అయిపోతుంటాం. ఇది కూడా మళ్ళీ ఒకసారి కదండి, ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి వీళ్ళకి. అంటే సడన్గా గ్రోత్ అయిపోతారు, సడన్గా డ్రాప్ అవుతారు, మళ్ళీ కొన్నాళ్ళు నార్మల్ వస్తుంది, మళ్ళీ సడన్ రాదు. ఇది ఎందుకంటే రాహు యొక్క ప్రభావం వల్ల అనమాట. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఒక విషయం అనేటువంటి జరుగుతుంది అనుకోండి, ఫ్యూచర్లో ఇది జరుగుతుందేమో, ఇది జరగచ్చు అనేటువంటి విషయం అనేటువంటిది వీళ్ళకి ముందు తెలిసేటటువంటి అవకాశం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందండి. అలానే నెంబర్ 14లో జన్మించిన వాళ్ళు చాలా అంటే చాలా మంచి హెల్ప్ఫుల్ పర్సన్స్గా ఉంటారండి. అంటే ఒక అర్ధరాత్రి ఎవరైనా ఫ్రెండ్ ఫోన్ చేసి అరే మామ నాకు పలానా అవసరం వచ్చిందిరా, అవకాశం వచ్చిందిరా అంటే వెంటనే నేనున్నాను అని చెప్పేసి ముందుగా పరిగెడుతారు ఉంటారు. అంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు అనమాట. వాళ్ళు అంత హెల్ప్ఫుల్నెస్గా ఉంటారు. వీళ్ళు మంచి స్ట్రాంగ్ బిల్డ్గా ఉంటారు ఇన్నర్ సైడ్ నుంచి. అలానే దీనికి సంబంధించిన కూడా రెమెడీస్ అనేవి నేను తర్వాత చెప్తాను వీడియో ఎండింగ్లో. ఇక నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి 23 అండి. 23ని మనం న్యూమరాలజీ మొత్తంలోకి 23కి ఉన్నటువంటి ఒక గొప్ప నేమ్ ఫేమ్ కానీ ఇంక దేనికి లేదండి. 23ని మనం రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అంటాం. మనం రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అంటే వీళ్ళ పైన 2 చంద్రగ్రహం, 3 బుధగ్రహం. చంద్రగ్రహం అలానే బుధగ్రహంతో కూడుకున్నటువంటి వీళ్ళ మీద ఫలితాలతో పాటు 5వ నెంబర్ బుధుడికి సంబంధించిన ఫలితం ఉంటుందండి. సో 3కి 3 గ్రహాలు కూడా చాలా మంచి గ్రహాలు అనమాట. సో కాబట్టి 23లో ఎవరైతే జన్మించారో వాళ్ళకి చంద్రుని యొక్క ప్రభావం వలన వాళ్ళు చాలా మంచి మనస్తత్వం, మృదువైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. చాలా మంచి బ్రైట్ ఫేసెస్ అనేటువంటిది, అంటే మంచి కళ అనేటువంటిది ఉంటుంది. వీళ్ళ ఉన్నటువంటి ఫీల్డ్లో కాకుండా మిగిలిన అన్ని ఫీల్డ్ నుంచి కూడా వీళ్ళు నాలెడ్జ్ అనేటువంటి దాన్ని గెయిన్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుందాం అన్న మెంటాలిటీలోనే ఉంటారు. వీళ్ళు ఎక్కువగా వాక్చాతుర్యం కలిగి ఉంటారు, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే దయచేసి మీరు చెప్పేదే కాదండి, ఎదుటి వాళ్ళు కూడా చెప్పేది వినేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి. అప్పుడు మీ లైఫ్లో గ్రోత్ అనేటువంటిది ఆటోమేటిక్గా చాలా అంటే చాలా అద్భుతంగా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు అంటే ఒక తల్లి ఏ విధంగా అయితే ఎదుటి వ్యక్తులను ప్రేమిస్తుందో ఆ విధంగా మంచి ప్రేమించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. వీళ్ళు ఏదో ఒక కళను అనేటువంటి దాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అలాంటి దాంట్లో కూడా రాణించేటువంటి ప్రభావం ఉంటుంది. మంచి ఆధ్యాత్మికంగా కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళకి చాలా మంచి నాలెడ్జీ పర్సన్స్ అయి ఉంటారు. ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడూ కూడా ముందుండే వాళ్ళలో 23వ తారీఖు జన్మించిన వాళ్ళు చాలా ముందుంటారండి. సో డెసిషన్స్ కూడా తీసుకునేటప్పుడు వీళ్ళకి కొంచెం సందిగ్ధం అనేటువంటిది ఏర్పడుతుంటుంది. కరెక్ట్ డెసిషన్స్ అనేటువంటిది వీళ్ళు తీసుకోలేకపోతుంటారు. దేనికంటే నెంబర్ 2 అయినటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన. సో ఇప్పుడు మనం ఈ నెంబర్ 5 సిరీస్లో జన్మించినటువంటి వ్యక్తులు రెమెడీస్ కనుక చూసుకుంటే వీళ్ళండి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక కూరగాయ యొక్క జ్యూస్ అనేటువంటిది ఖచ్చితంగా మీరు తాగాలండి. మీ ఇష్టం, కీరా కానివ్వండి, లేదంటే మీరు బీట్రూట్ కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, మీ ఇష్టం. ఏదో ఒక కూరగాయకి సంబంధించినటువంటి ఫ్రెష్ జ్యూస్ అనేటువంటిది మీరు ఖచ్చితంగా కూడా తాగే ప్రయత్నం చేయాలి ప్రతిరోజు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకు ఉన్నటువంటి 24 గంటల టైంలో ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ అనేటువంటిది ఎక్సర్సైజెస్ మీద కానివ్వండి, యోగా మీద కానివ్వండి, ప్రాణాయామం మీద కానివ్వండి, ఖచ్చితంగా కూడా మీరు శారీరక శ్రమ మీద ఒక గంట సేపు అనేటువంటి దాన్ని మీరు వెచ్చించేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఖచ్చితంగా కూడా చేసేటువంటి ప్రయత్నం చేయాలండి. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఫుల్ మూన్ రోజు ఖచ్చితంగా కూడా మీరు ఫాస్టింగ్ ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అంటే
ఫాస్టింగ్ అంటే రసోపవాసం అంటాం మనం. అంటే ఓన్లీ డ్రింక్స్ తాగుతూ, డ్రింక్స్ అంటే మీరు సాఫ్ట్ డ్రింక్లు అనుకునేరు, లేదంటే హాట్ డ్రింక్స్ అనుకునేరు కాదండి. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ వెజిటేబుల్ జ్యూసెస్, అలానే వాటర్, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, ఇటువంటి వాటితో మీరు ఆ ఫుల్ మూన్ రోజు కనుక మీరు ఫాస్టింగ్ చేస్తే చాలా మంచి జరుగుతుంది మీకు. అలానే ప్రతిరోజు కూడా మీరు ఆవు నేతికి సంబంధించినటువంటి దీపాన్ని ప్రతిరోజు కూడా మీరు భగవంతుని దగ్గర కానివ్వండి, లేదంటే ఇంటి యొక్క సింహద్వారం దగ్గర ఆ ఆవు నెయ్యి మొత్తం కూడా అయిపోయి దీపం కొండెక్కేంత వరకు కూడా జాగ్రత్తగా దాన్ని కాపాడుతూ మీరు ఒక దీపాన్ని కనుక మీరు వెలిగించినట్లయితే చాలా బాగా మీకు లైఫ్ అనేటువంటిది అద్భుతంగా ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. సో నా వీడియో అనేటువంటిది మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. సో నా వీడియో కనుక మీరు నచ్చితే దయచేసి నా వీడియోని లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.